అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మనకి ఎగ్జామ్ టైం వచ్చేసింది. టుమారో క్యాండిడేట్స్ ఆర్ గోయింగ్ టు రైట్ ది పిఎస్ఏ ఎగ్జామ్ అండి. దాంట్లో ఏంటంటే ఆల్రెడీ మీరు అన్నీ చదువుకొని ఉంటారు. జస్ట్ గో త్రూ ఇట్ అనేది ఒక పిఓ గైడ్ పార్ట్ 1లో మనం ఇంపార్టెంట్ అనేటటువంటి కాన్సెప్ట్స్ తీసుకుంటానండి. రీసెంట్ చేంజెస్ అన్నీ కూడా బాగా చూసుకోవాలండి. ఇన్ దట్ ఫస్ట్ పోస్టల్ సర్వీసెస్ బోర్డు మెంబర్స్ 7 అయింది. రీసెంట్ చేంజెస్లో అదొకటి. అలా తర్వాత మనీ ఆర్డర్స్లో వచ్చినటువంటి చేంజెస్ అన్నీ చూడాలండి. మనీ ఆర్డర్స్లో మన 5,000 to 10,000 అయింది. ఇంకా మిగతావి పర్ మంత్ 25,000 మ్యాక్సిమం అమౌంట్ ఒక వ్యక్తి పేరు మీద పంపవచ్చు. ఇలాంటి మిస్లేనియస్ ఐటమ్స్ అన్నీ చూడండి. ఇన్ ద సేమ్ మేనర్ పోస్టల్ ఆర్డర్స్లో కూడా మనకు చేంజెస్ వచ్చినాయండి. పోస్టల్ ఆర్డర్స్లో ఏదైతే 4 డినామినేషన్సే ఉన్నాయి, గతంలో ఉన్న 8 లేవు. ఇంకా దానికి కమిషను తర్వాత మార్పులు ఇంకా జనరల్గా వచ్చినటువంటివి చిన్న చిన్న చేంజెస్. మనం ఏదైతే బ్రోకెన్ అమౌంట్స్ని పెంచుకోవడానికి గతంలో ఉన్నటువంటి దాన్ని చేంజ్ చేసి ఇప్పుడు 9 రూపీస్ వరకు చేశారు. అది అట్లాంటివన్నీ చూడాలండి పోస్టల్ ఆర్డర్స్ గురించి. దెన్ ఫ్రాంకింగ్ మెషిన్స్లో ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మెషిన్, అలాగే రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మెషిన్, అవి కూడా చూడాలండి. అలాగే పోస్ట్ బాక్సెస్ అండ్ పోస్ట్ బ్యాగ్స్, అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూడాలి. ఇన్ ద సేమ్ మేనర్ మై స్టాంప్స్ అండి. మై స్టాంప్ షీట్స్ ఏంటి, తర్వాత దాంట్లో వచ్చేటటువంటి మై స్టాంప్ షీట్ ఒక్కొక్కటి ఎంత, 100 పర్చేజ్ చేస్తే ఎంత రిబేట్ ఇస్తారు, మోర్ దాన్ 100 అయితే ఎంత రిబేట్ ఇస్తారు. తర్వాత ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ దాంట్ నుంచి వచ్చినటువంటి స్పర్శ్ యోజన ఏదైతే ఉందో, దీన్ దయాళ్ స్పర్శ్ యోజన. స్పర్శ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, స్పర్శ్ SPARS అంటే SH, దాన్ని ఫుల్ ఫామ్ విస్తరించండి అనేది ఇది కూడా. ఈ తర్వాత అకౌంట్స్ విషయంలో ఆల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అండి, మ్యాక్సిమం మినిమం, తర్వాత వాటికి PMC ఉందా, PMC ఉంటే ఏ టైంకి ఉంది, ఎంత కట్ చేస్తారు అనేది ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ అండి. SB, RD, SB కంటే PMC ఇవేమి ఉండవు అనుకోండి, రన్నింగ్ ఐటమ్ కాబట్టి. ఇక ఏదైతే మిగతా ఉన్నాయో మనకు సంబంధించి ఉన్నటువంటి RD, MIS, TD, ఎస్పెషల్లీ TDలో 5 years TD అకౌంట్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుందండి ఆన్ ది ఇంట్రెస్ట్. అలాగే మనకు ఏదైతే TD 5 years అకౌంట్ను ఓన్లీ ఆఫ్టర్ 4 years ఓన్లీ వీ కెన్ ప్రీమెచ్యూర్లీ క్లోజ్ అనేది కూడా రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్, అది కూడా చూసుకోండి. అలాగే PLI, RPLAలో మొత్తం అండి ఎప్పుడెప్పుడు ప్రారంభమైనాయి, ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, 6 అందులో 6 ఇందులో వాటిని ఏమంటారు, తెలుగు వర్షన్లో సువిధ, సుమంగళ్, ఇట్లాంటివి కూడా నేర్చుకోవాలండి. తర్వాత మనకు డ్రాస్టిక్గా చేంజ్ వచ్చినటువంటి వర్కింగ్ అవర్స్ ఏదైతే ఉన్నాయో, అంటే పని వేళలని నిర్దేశించినటువంటివి అన్ని కార్యకలాపాలకు ఇప్పుడు 6 గంటలు అనేది గతంలో ఉన్నదాన్ని చేంజ్ చేసింది. మళ్ళీ విచారణకు వాటికి 8 గంటలు, అదంతా కూడా మరొకసారి రివిజన్ చేసుకుని వెళ్తే మీకు ఇది అవుతుందండి. తర్వాత మెర్జ్డ్ సర్వీసెస్ అండి, మనకి ఏదైతే బుక్ పోస్ట్లో ఏమేమి తీసుకున్నారు, మ్యాగజైన్ పోస్ట్ ఏమేమి తీసుకున్నారు, అలాంటివి. వాటితో పాటు మిస్లీనియస్ ఐటమ్స్ కూడా ఏమేమైనా ఉందా అన్నీ చూసుకోవాలండి. మిస్లీనియస్ ఐటంలో అబౌట్ ది డెలివరీ, ఏదైతే డిసీజ్డ్ పర్సన్స్కి వచ్చినటువంటి లెటర్స్ కానీ, మైనర్కి వచ్చినటువంటి ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కానీ, మైనర్కి వచ్చినటువంటి మనీ ఆర్డర్ కానీ, ఇలాంటివి చిన్న చిన్న అంశాలన్నీ కూడా జస్ట్ ఒకసారి గో త్రూ ఇట్. అంటే దిస్ ఈజ్ 11th hour కాబట్టి ఇప్పుడు మనమే డీటెయిల్గా ఏం చెప్పలేము. అంటే మీరు ఆల్రెడీ మీరు చదివి ఉంటారు కాబట్టి ఒక్కసారి వీటన్నిటిని రివిజన్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్తే మీకు మంచి క్వశ్చన్సే వీటి నుంచి జనరల్గా ఇస్తున్నటువంటివి కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి.